ఆయన హాయ్ బ్రో. కింగ్డమ్ ట్రైలర్ వచ్చింది. అవును, ట్రైలర్ చాలా బాగా అనిపించింది భయ్య. నిజంగా ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ కానీ, అసలు ఆ విజువల్స్ కానీ, మన విజయ్ దేవరకొండ లుకింగ్ వైజ్ కానీ, బాడీ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మాస్ అమ్మ మూడ్ అనిపించింది. ఖచ్చితంగా సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. నేనైతే సినిమా మీద నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎవరికి సపోర్ట్ చేయడు, అంటే మాక్సిమం ఎవరికి సపోర్ట్ చేయడు. ఖచ్చితంగా వాళ్ళలో ఏదైనా మ్యాటర్ ఉంది, వాళ్ళు టాలెంటెడ్ పర్సన్ అయితేనే మాత్రం ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేస్తారు. అలాంటిది ఈ సినిమాకి ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ చాలా ప్లస్ అనుకోవచ్చు. అలాగే సినిమాకి ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చిందంటే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. నాకు ఆ ఫైట్స్ కూడా అంటే ఆ విజువల్స్ లో చూసినప్పుడు ఫైట్స్ కానీ, ఆ మనోడు మాట్లాడే డైలాగులు కానీ, తలగబెట్టేస్తా అది ఇది అనేది కానీ చాలా క్రేజీగా అనిపించింది. అంటే ఒక హైప్ లో చూపించారంటే లైగర్ పోయింది, ఖుషి మామూలుగా నడిచింది కాబట్టి అన్నిటికీ మంచి కిక్కు తోటి వస్తుంది ఈ సినిమా తోటి. ఆ రెండు సినిమాలు మామూలుగా పోయినా కూడా పర్లేదు అనుకుంటే ఏమో కానీ తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ప్రాణం పెట్టాడు. మరి ఈ మూవీతోనే పాన్ ఇండియా హీరో అయిపోతాడు అంటారా? ఖచ్చితంగా బ్రో, ఎందుకంటే విజువల్స్ చాలా బాగున్నాయి, చూసే వాళ్ళు మళ్ళీ చూడాలనుకుంటారు. బీజం కానీ, మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది బ్రో. అసలు అసలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు బ్రో. అదిరిపోయింది బ్రో. అది అలా చూసిన ఫ్యాన్స్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉంటారు. సినిమా అయితే బాగుంటుంది భయ్య, ఖచ్చితంగా నాకైతే నమ్మకం మంచి హిట్ కొడుతుంది.